1985లో చంద్రశేఖరరావు గారు సిద్దిపేట ఎమ్మెల్యే గెలిచిన నాటి నుంచి ఇవాళ దాకా 24 దాకా 39 ఏళ్ల వేళ ఒకటే కుటుంబం ఈ సిద్దిపేట నియోజకవర్గాన్ని పాలిస్తూ వచ్చింది. 39 ఏళ్ల పాలన తర్వాత నంగళూరుకు వచ్చి గ్రామ పంచాయతీ బంగ్లా ఉందంటే కొత్త గ్రామ పంచాయతీ భవనం కూడా కట్టుకోలేని పరిస్థితులలో నంగళూరు ఉండడం అనేది మీ హరీష్ రావు గారి పనితీరుకి నిదర్శనంగా మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. ఏం చెప్తారు? కేసీఆర్ అంటే కాళేశ్వరం రావు అని చెప్తారు. మరి నంగళూరులో నేను వస్తుంటే చూసిన ఒక్క చెరువులో నిండా నీళ్లు వెలువడతలేవు. కాలువలు సిద్దిపేటకే మొదలవుతాయని చెప్పిండు హరీష్ రావు. సిరిసిల్లపై సిరిసిల్లకు ముందుగాలవుతాయో అన్నాడు. కాలువల కోసం భూములు ఎంత తీసుకున్నాడో, రైతులకు ఎన్ని పైసలు ఇచ్చిండో, ఎన్ని కాలువలు వచ్చాయో మా నంగళూరు రైతన్నలకే తెలుసు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమన్నా మాట్లాడదామంటే అక్కడికి ఎదురు పోదామంటే ఏం కేసులు పెడతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. కాబట్టి అందరూ కూడా ఊపిరి దిగబట్టుకొని బతుకుతున్నారు. కానీ ఏదో మీరు ఒకటి ఆలోచించాలి. ఊర్లలో సామెత చెప్తారు, పుట్టేంతలో పొరుగు పెడితే పొరుగు అంతలా ఎవరు కొడతారు? ఎవరు కొడతారు? పోషక తల్లి కొడుతుంది. మరి నంగళూరు పోషక తల్లిని ఎలా పొరుగు అంతలా కొట్టాలని చెప్పి నేను ముందు కూడా సరైనంగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఈ ఎలక్షన్ లో చంద్రశేఖర్ ఎలక్షన్లు రావు. కవితమ్మను తిహార్ జైలుకి వెళ్ళి బయటికి తెచ్చేందుకు జరుగుతున్న ఎలక్షన్లు కావు. ఈ ఎలక్షన్లు హరీష్ రావు మెజార్టీ కోసం జరుగుతున్న ఎలక్షన్లు కావు. ఈ ఎలక్షన్లకి టిఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు, టిఆర్ఎస్ పార్టీకి పొత్తు లేదు. హరీష్ రావు అడుగుతున్నాడు, రఘునందన్ రావు తుపాకులు ఓడిపోయినావు కదా, మెదకు లెక్క గెలుస్తావని అడుగుతున్నాడు. చెప్పాలి, నంగనూరులోనే చంద్రశేఖర్ రావు నమ్మిన కోరాయిపల్లి వెంకటేశ్వర స్వామిని నేను కూడా నమ్ముతా, ఆడికేలో చెప్పుదామని వచ్చిన నంగనూరుకే వచ్చిన. రఘునందన్ రావు మెదక్ దుబ్బాకలు ఓడిపోయింది ఎంత నిజమో, చంద్రశేఖర్ రావు అనే టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని కామారెడ్డిలో బండకేసి కొట్టింది కూడా ఈ కాషాయం జెండా తప్పితే వేరే జెండా ఎవరనేది హరీష్ రావుకి తెలవాలి. మరి మామ ఓడిపోవాలని హరీష్ రావు ఏమన్నా కామారెడ్డిలో పనిచేసిండేమో నాకు తెలియదు. ఎందుకంటే అల్లుని బుద్ధులు ఎట్లుంటాయో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. పాత వాళ్ళని కనబడనీయలేదు నంగనూరులో. పాత నాయకులు పాపం ఆ కోరమైపల్లె గుడికాడికి వస్తుంటే మల్లన్న కనబడ్డాడు. ఎనుకడికి కేసీఆర్ ఉన్నప్పటి నుంచి పాదం మీద మల్లన్న మీ నంగనూరుకి మండల అధ్యక్షుడు ఉండే కనబడనిస్తుండే హరీష్ రావు. పాత వాళ్ళు ఎవరైనా కనబడుతుర్రా? జై తెలంగాణ అన్నలు ఎవరైనా కనబడుతుర్రా? సారుకు నచ్చిన వాళ్ళు నలుగురే కనబడతారు. ఆ నలుగురే మంచిగా అవుతారు తప్ప మిగతా వాళ్ళందరూ ఎట్లున్నారో చూడాలి. మా అక్క ఏళ్ళని చూస్తే నేను అనుకున్నా మస్తు బంగారం మెడలను వేసుకొని వస్తాయో మా అక్క ఏళ్ళల్లో మీటింగ్ కొని అనుకున్నా. ఎందుకంటే చంద్రశేఖర్ రాయుడు 1985కి ఏలుతున్న గడ్డ కదా, వ్యవసాయం చేస్తే ఎకరానికి ₹1 కోటి వస్తాయి కదా. మరి మా అక్క ఏళ్ళని అంతా మంచుకున్నారేమో, వీళ్ళ కడుపు సల్లంగా నన్ను దీవించమని ఆశీర్వదించమని అడుగుదామని వచ్చిన. చాలా మందికి నల్ల పూసలు తప్ప మేడ మోసం బంగారం నిలబడతలేదు. భూమ ఉడికిందా లేదా అంటే అవడ మెడలు చూస్తే చెప్తాయి, చెప్తాయో తెలియదా? అవ 2 మెతుకులు చూస్తే భూమ ఉడికిందా లేదా చెప్తాయి. ఈ 2 మా అక్క ఏళ్ళలో 1000 మంది ఉంటే 800 మందికి పసుపుతారు తప్ప మెడల పుస్తకాలు బంగారుది లేదు. ఇది 39 ఏళ్ల చంద్రశేఖర్ రావు గారి కుటుంబ సభ్యుల పాలన తర్వాత నంగనూరు ఏమంటారు, ఏదో నామినేషన్ ఉన్న విమానం వేసుకొని యాడికొస్తాడు? సప్పుడు యాడికొస్తాడు? కోరాయిపల్లి వెంకన్న స్వామి దగ్గరికి వస్తాడు. అలా వెంకన్న స్వామికి వడ్డీ కడతారు కానీ మా నంగనూరు అక్క జిల్లాలకు కూడా వడ్డీ కట్టాలా కట్టా చంద్రశేఖర్ రావు? కట్టాలా వద్దా? వద్దా? మా చెల్లెని బతుకమ్మ ఆడిపిందని తోలిసారు అంటే ఏం ఆడిపించేందుకు తోలిచ్చిండు? ఏం ఆడిపించిండు? తెలంగాణలో జాతరం చెల్లెకు పైసలని సారా దుకాణం తీసుకుపోయి ఏడబెట్టింది. చెల్లె ఏడబెట్టిందమ్మా? ఏడబెట్టింది. బతుకమ్మ ఆడినా ఆడకుండా మనం బాధపడం, పైసలు ఇచ్చినా ఇవ్వకుండా బాధపడం. కానీ తెలంగాణలో ఎవరైనా ఆడపిల్లలు బీరి షాపులు, బ్రాండీ షాపులు, సారా దుకాణాలు పెడతారా? 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 తప్పవల్ని ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే ఎవరికి శిక్ష వేయాలి? ఎవరికి వేయాలి? ఎవరికి వేయాలి? మరి బిడ్డ పక్కదారికి పోయి లిక్కర్ దందా వేసిందంటే దానికి కారణం ఎవరు? మీ పిల్లగాడు స్కూల్ కాలేజ్ దొంగ పనులు చేసిందంటే తప్పు తల్లిదండ్రులు అయితేనే కాదా? అయితేనే కాదా? ఇక తెలంగాణలో ఏం వ్యాపారం దొరకలేదని చెల్లెవాడి తెలంగాణ ఇజ్జతు ఢిల్లీ గల్లీలలో తీసి యాడుంది చెల్లె? యాడుంది? యాడుంది? ఇంకో 2 రోజులు అయితే ఆ ఇంట్లో అందరూ కూడా అడిగిపోతారు.
ఎవరున్నారు? బీహార్ జైలుకి పోతారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా, నేను చెప్తలేని ఈ మాట, చంద్రశేఖరరావు గారే చెప్పారు, తప్పు చేసిన వాడు ఎవరైనా ఎవరున్నారే శ్రీకృష్ణ జన్మస్థానాలు ఉండాలని చెప్పిండు. ఒక్కరు పోయిండ్రు. ఇక కాళేశ్వరం మీ సార్ చెప్తారు, హరీష్ రావు సారు, అరే ఎగిరెగిరి పని కట్టిండు, నెత్తిపై హెల్మెట్ పెట్టిండు, పొద్దుగల బూట్లు వేసిండు. ఏం కడుతున్నావు హరీష్ అన్న అంటే కాళేశ్వరం కడుతుందా అన్నాడు. వచ్చినాయా కాళేశ్వరం నీళ్లు నంగునూరుకి? వచ్చినాయా కాళేశ్వరం నీళ్లు? కాలువలకు భూములు పోయినాయా పోలేదా? కాలువలకు భూములు పోయినాయా పోలేదా? మరి కాలువలలో నీళ్లు వచ్చినాయా? ఇట్లా నువ్వు కోనాయిపల్లె కాడికి వెళ్ళి తోలుకొస్తే ఒక తొలబడి వస్తుంటే కాలువ పట్టేది. పిచ్చి చెట్లు మొలిచిన తప్ప దాంట్లో సిమెంట్ లైనింగ్ లేదు. గుంటెడు నీళ్లు లేవు, గంటెడు నీళ్లు లేవు ఆ కాలువ లోపల. నేను వస్తుంటే ఏం కనబడే అంటే ఇక పామాయిల్ తోటలు పెట్టించిండు. ఎవరో కంపెనీ అంతా మాట్లాడుకొని ఖమ్మంకెళ్ళి నంగునూరు కంపెనీ తెచ్చిన అని పామాయిల్ తోటలు తప్ప ఇక్కడ ఏం కొత్త కనబడలేదు. ఏమన్నా మాట్లాడితే మా హరీష్ అన్న ఆరోగ్యులు ఉన్నాడు, మా హరీష్ అన్న మంచిగా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఒకసారి ఆలోచించాలి. ఎవరిని మాట్లాడనియరు, ఎవరిని ఎరగనియరు. ఎరుగుతుంటే నెత్తి మీద చెడగోపురం పెట్టారు. జనంతా తెల్ల కనబడితే వారి మీద కేసులు పెట్టిస్తారు. వాళ్ళు జైలు గట్ట పంపాలని చూస్తారు. అదే చేతనైతే ప్రతిపక్షాన్ని ఉంచి కొట్లాడాలి. కానీ వేరే పార్టీలో ఎవరన్నా ఉండేది పొత్తు గడికలమని నయాన్నో భయాన్నో పోలీసు వాళ్ళని పంపో అమీన్ సాబుని పంపో కండుగా మారుస్తారు తప్ప ఇంకొకటి చేత కాదు. ఆయనకి అడిగేటోడు ఉంటే హరీష్ రావు రాడు, అంబేద్కర్ బొమ్మ కాడికి, బాబు జగజీవన్ రావు బొమ్మ కాడికి రాడు. ఎవరు లేకపోతే వెనుక రెండు ముంగట రెండు జీబులు పెట్టుకొని వచ్చి మస్తు ముచ్చట చెప్పిపోతాడు. బాగున్నావా బుడ్డ అని బిజం మీద చెయ్యేస్తాడు, పొద్దుగాని పోలీస్ స్టేషన్ కు పంపిస్తాడు ఎవరైనా గట్టిగా మాట్లాడితే. ఇది హరీష్ రావు గారి నైజం. ఒక్కసారి ఆలోచించండి. మోడీ గారి హయాంలో మీకు ఇక్కడ నుంచి నంగునూరు రానుకొని పెద్ద రోడ్డు పోతుంది, సిద్దిపేటకే వెల్కతుర్తి దాకా. హరీష్ రావు ఇయ్యలే పైసలు, కేసీఆర్ గారు వేరే పైసలు దానికి 1600 కోట్ల రూపాయలు పెట్టి మెదక్ నుంచి దుబ్బాక నుంచి సిద్దిపేట మీదుగా వెల్కతుర్తి దాకా రోడ్ వేస్తున్నటువంటి పార్టీ, రోడ్ వేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కానీ మీ హరీష్ గారు ఏం చెప్తారు? మేమే ఇచ్చినాం, మా మామనే ఇచ్చిండు, మేమే ఇచ్చినాం. జాతీయ రహదారులు మేమిస్తే వాళ్ళే ఇచ్చినామని చెప్తారు. రైల్వే స్టేషన్ మేమిస్తే నరేంద్ర మోడీ గారి ఫోటో అంటారు. సిద్దిపేటకు రైలు ఎవరు తెచ్చిర్రాక? ఎవరు తెచ్చిర్రు? హరీష్ రావు తెచ్చిండా? రైలు ఎవరు ఇస్తారు? ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఇస్తారు. మరి హరీష్ రావు వేరే పార్టీని సిద్దిపేటకు రైలు ఇవ్వడం ఆపిండా మోడీ గారు? కరోనా వచ్చింది, గరీబ్ వాళ్ళ కష్టం రావద్దని ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం 3 ఏళ్ల కూడా ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఓట్లు అయిపోయినాక కూడా మళ్ళీ మేమే గెలుస్తాం, ఇంకా 5 సంవత్సరాలు పేదోడికి 3 పూటలు పువ్వు దొరికేందుకు బియ్యాన్ని ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సర్కార్. ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరు, నిన్న కేసీఆర్ మీద కోపం వచ్చింది, కర్రు కాల్చిరు, వాత పెట్టాలనుకున్నారు, పెట్టిరు. పెద్ద కొడుకు 2000 ఇస్తున్నాడు, వేసిరు. మా అక్కయ్యలంతా మస్తు రోజులు వేసిరు. పాపం చిన్నోడు వచ్చిండు, నేను ఎర్రగా బుర్రగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి లెక్క, నన్ను చూడుర్రి నమ్ముర్రి అన్నాడు. 2 జాంతలేవాక మీకు 4 ఇస్తా అన్నాడు. అన్నారు అనలేదా? కాంగ్రెస్ వస్తే 8,000 ఇస్తా అన్నాడు, పింఛను 8,000 ఇస్తా అన్నాడు. అక్క ఎంత ఇస్తా అన్నాడు? 4,000 ఇస్తా అన్నాడు. 4 నెలలైంది గెలిచి రేవంత్ రెడ్డి. ఇచ్చిండా అక్క 4,000? ఇచ్చిండా? ఈ అక్కలు సప్పుడు చేస్తారు, ఇచ్చినట్టుండి సాటికెళ్ళి ఇచ్చిరా? 4,000 వచ్చినాయా? ఏమంటున్నారు రేవంత్ రెడ్డి? నేను వాళ్ళ లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా వెనుకకు తిరిగి చూస్తే అంత ఎక్కపోయింది హరీష్ రావు. అలా ఖాళీ కుండలో కనబడుతున్నాయో అన్నాడు. మరి లంక బిందెలు ఉంటాయా, ఖాళీ కుండలు ఉంటాయా తెలియకుండా కాంగ్రెస్ పార్టీ 2,000 4,000 చెప్తా అన్నది అనేది ఒకసారి ఆలోచించాలి మనం. ఇచ్చిరా 4,000 పింఛను? ఇయ్యలేదు. మరి ఆయన జీతం తీసుకుంటా లేదా రేవంత్ రెడ్డి? పాపం కష్టాలలో ఉంది తెలంగాణ. మా ఆడబిడ్డలకు 4,000 ఇచ్చేదాకా నేను జీతం తీసుకోను, నా 4 లక్షల జీతం మా ఆడబిడ్డలకు ఇస్తా అని ఇచ్చిండా? ఇయ్యలే. ఆయననైతే 1వ తారీఖు రాగానే సంతకం పెట్టి జీతం తీసుకుంటున్నాడు. ఎంత రేవంత్ రెడ్డి జీతం ఎంత? నెలకు 4 లక్షల జీతం తీసుకుంటున్నాడు. ఎంత తీసుకుంటున్నావా? ఖాళీ కుండలు ఉన్న కాడనేమో ఆయనకు 4 లక్షలు దొరుకుతున్నాయి. కానీ మన గరీబ్ వాళ్ళకి 4,000 ఇవ్వమంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అన్ని లంక బిందెలన్నీ హరీష్ ఎత్తపోయి